నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి టాటా ఏఐజీ వారి రీసెంట్ గా లాంచ్ చేసిన సెలెక్ట్ ప్లాన్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాం. సో ఈ పాలసీ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. అలాగే దీంట్లో ఆప్షనల్ కవరేజ్ ఏమున్నాయో వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ టైం ఛానల్ కు విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్ ని ఎంకరేజ్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం పాలసీ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏజ్ ఎలిజిబిలిటీ. సో మినిమం ఏజ్ లేదు, మాక్సిమం ఏజ్ కూడా ఏమీ లేదు, ఎవరైనా పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రూమ్ ఎలిజిబిలిటీ, అంటే మీరు దీంట్లో సింగిల్ ఏసీ రూమ్ తీసుకునే అవకాశం ఉంది ఈ పాలసీలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్సూర్డ్, అంటే ఎంతవరకు మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఈ పాలసీలో అంటే 5 lakhs నుంచి మొదలు పెడితే మీరు 3 crores వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి టెన్యూర్ ఆప్షన్స్, అంటే మీరు ఒకేసారి పాలసీని 1 yearకి తీసుకోవచ్చు, 2 yearsకి తీసుకోవచ్చు, 3 years కూడా తీసుకోవచ్చు. ఇలా 2 yearsకి 3 yearsకి ఒకేసారి తీసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ కాకముందుకి ఒకవేళ డాక్టర్కి చూపించుకుంటారు కదా, అక్కడ ఏదైనా టెస్టులు కానివ్వండి, మెడిసిన్ కాస్ట్ కానివ్వండి, సర్జన్ ఫీజు కానివ్వండి, సో వాటిని కూడా కవర్ చేస్తారు. వాటిని 90 days వరకు కవర్ చేయడం జరిగింది. అలాగే మీరు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారు, అడ్మిట్ తర్వాత మళ్ళీ మీకు డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు సర్జన్ ఫీజు అవసరం ఉంటుంది, కన్సల్టెన్సీ ఫీజు అవసరం ఉంటుంది, మెడిసిన్ కాస్ట్ అవసరం ఉంటుంది, లేకుంటే ఏదైనా టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది ఆఫ్టర్ డిశ్చార్జ్ తర్వాత. సో వాటిని కూడా కవర్ చేశారు, అది 90 days వరకు, దాన్ని పోస్ట్ అంటారు. సో ప్రీ వచ్చేసి 90 days కవర్ చేశారు, పోస్ట్ వచ్చేసి 90 days కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డొమిసిలరీ ట్రీట్మెంట్, అంటే ఇది డొమిసిలరీ ట్రీట్మెంట్ అంటే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడం. కండిషన్ ఏంది అంటే హాస్పిటల్స్లో బెడ్ అవైలబిలిటీ లేని టైంలో, లేదంటే పేషెంట్ హాస్పిటల్స్కి వెళ్ళలేని టైంలోనే ఈ డొమిసిలరీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, అది డాక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డే కేర్. డే కేర్ అంటే మనకి 1 dayలో జరిగే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, దీనికి ఒక లీస్ట్ ఉంటుంది. సో హాస్పిటల్స్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉండదు. ఎగ్జాంపుల్గా మనకి కీమోథెరపీ ఉండొచ్చు, డయాలసిస్ ఉండొచ్చు, ఇవన్నీ 1 dayలో జరిగే ట్రీట్మెంట్స్. సో వీటిని మనకి డే కేర్ కింద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుర్వేద, అంటే ఆయుష్ ట్రీట్మెంట్ ఆయుర్వేద అంటారు. సో ఇది కూడా మనకి పాలసీలో కవరేజ్ ఇచ్చారు, ఎలాంటి లిమిట్ లేకుండానే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అంబులెన్స్ కవర్. సో మీరుంటున్న ప్లేస్ నుంచి 50 kilometers వరకు అంబులెన్స్ కవర్కి మీకు ఎలాంటి ఛార్జ్ లేదు, మీకు అంబులెన్స్ కవర్ కూడా మీకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆర్గాన్ డోనర్ కవర్. సో ఇది కూడా పాలసీలో కవర్ చేశారు, బట్ కొన్నిటిని కవర్ చేయలేదు, ఆ కండిషన్ కూడా మీరు చూసుకోండి. దీంట్లో వచ్చేసి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ని కవర్ చేయలేదు, స్క్రీనింగ్ను కూడా కవర్ చేయలేదు. స్క్రీనింగ్ అంటే మీకు ఈ డోనర్ ఏదైతే డోనర్ చేస్తున్నాడో అది మీకు సూటబులా కాదా అనేది చెక్ చేస్తారు, దాన్నే స్క్రీనింగ్ అంటారు. అది పాలసీలో కవర్ లేదు. అలాగే ఏదైనా అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని కూడా కవర్ చేయలేదు. అలాగే డోనర్ ఇచ్చిన దాన్ని వేరే సిటీకి ఒకవేళ తీసుకువెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు, సో ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఛార్జెస్ కూడా పే చేయలేదు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డోనర్కి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే వాటిని కూడా పాలసీలో కవర్ చేయలేదు. సో మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. రీస్టోర్ బెనిఫిట్. ఈ రీస్టోర్ బెనిఫిట్ ఎలా పనిచేస్తుందంటే మీకు ఫస్ట్ క్లెయిమ్ వచ్చిన తర్వాతనే ఇది ఆన్ అవుతుంది, అంటే సెకండ్ క్లెయిమ్ నుంచి మీకు రావడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయల పాలసీ ఉంది అండ్ మీకు బోనస్ కూడా ఉంది ఎగ్జాంపుల్గా. సో మీకు 2027లో క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఆ క్లెయిమ్ తర్వాత అదే ఇయర్లో మళ్ళీ మీకు ఏదైనా క్లెయిమ్ వస్తే అప్పుడు ఈ రీస్టోర్ బెనిఫిట్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ టైం, అదే ఇయర్లో మీకు 2-3 times క్లెయిమ్ వచ్చినా సరే మీకు పే చేయడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. సో మీ నుంచి ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండానే ఈ రీస్టోర్ బెనిఫిట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి షేరింగ్, ట్విన్ షేరింగ్. ఒకవేళ మీకు ఆల్రెడీ సింగిల్ ఏసీ రూమ్ ఇచ్చారు, బట్ మీరు ట్విన్ షేరింగ్గా ఇద్దరితో ఒకవేళ ఉన్నారనుకోండి, పర్ డే మీకు 1200 rupees ఎక్స్ట్రాగా కంపెనీ పే చేయడం జరుగుతుంది. అలాగే మల్టీ షేరింగ్, అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు మల్టీ షేరింగ్ అంటే. సో ఒకవేళ అక్కడ మీరు చూసుకున్నారనుకోండి రూము, సో అప్పుడు మీకు పర్ డే 1500 rupees ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్కౌంట్స్. సో దీంట్లో కొన్ని డిస్కౌంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 yearsకి ఒకేసారి పాలసీ తీసుకుంటే మీకు 7.5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 years పాలసీ తీసుకుంటే 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే మీరు
మీ ఏజ్ కనుక 40 ఇయర్స్ కంటే మీరు ఫ్యామిలీతోని పాలసీ తీసుకుంటే కనుక మీకు 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వెయిటింగ్ పీరియడ్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 డేస్ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్ డిసీజెస్కి వచ్చేసి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటుంది. అలాగే మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు, అంటే ఆల్రెడీ మీరు పాలసీ తీసుకోకముందుకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని 36 మంత్స్ తర్వాత కవర్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మనం మాట్లాడింది బేసిక్ కవరేజ్. సో ఈ పాలసీ ఎవరు తీసుకున్నా సరే ఈ బేసిక్ కవరేజ్ అనేది లభించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆప్షనల్ కవర్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ రైడర్ వచ్చేసి మనకి కన్జ్యూమబుల్ ఐటమ్స్. ఖచ్చితంగా ఈ రైడర్ని మీరు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చినప్పుడు ఇది 15,000, 20,000, 30,000 రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రాగా మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల ఈ కన్జ్యూమబుల్ ఐటమ్స్ని మీరు తీసుకోండి. నేను ఇక్కడ లిస్ట్ చూపిస్తున్నాను, మీరు చూడొచ్చు కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటే ఏంటిది అనేది. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి రూమ్ మాడిఫికేషన్. మనకి పాలసీలో ఆల్రెడీ సింగిల్ ఏసీ రూమ్ ఉంది. ఒకవేళ మీరు హైయర్ రూమ్కి తీసుకోవాలనుకున్నప్పుడు ఈ రైడర్ని మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి మెటర్నిటీ కవరేజ్. సో ఇక్కడ మీకు డెలివరీ ఛార్జెస్ని కవర్ చేస్తుంది పాలసీ. అలాగే న్యూ బార్న్ బేబీకి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే వాటిని కూడా పాలసీలో కవర్ చేయడం జరిగింది. అండ్ మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ మీద 10% వరకు కవర్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం 1 lakh రూపీస్ వరకు ఇవ్వడం జరిగింది. ఇది మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కాకుండా ఇది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది, ఈ డెలివరీ ఛార్జెస్ అనేది. అలాగే ఇక్కడ వ్యాక్సినేషన్ ఛార్జెస్ కూడా 1 year వరకు పే చేయడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఇందులో మీకు 2 years తర్వాతనే ఈ మెటర్నిటీ కవరేజ్ అనేది మీకు లభిస్తుంది. 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒకవేళ మీరు 2 years నుంచి 1 yearకి ఒకవేళ తగ్గించుకోవాలనుకుంటే మీరు రైడర్తోని ఈ 2 years నుంచి 1 yearకి తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి ఇన్ఫినైట్ అడ్వాంటేజ్. సో ఈ రైడర్ ఎలా పనిచేస్తుందంటే మీకు లైఫ్ టైం ఒకేసారి ఈ కవరేజ్ అనేది లభిస్తుంది. ఈ రైడర్ అనేది మీకు బెనిఫిట్ చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs రూపీస్ పాలసీ తీసుకున్నారు, బట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీకు ఒక 1 crore ఉండొచ్చు, 5 crores ఉండొచ్చు, 10 crores ఉండొచ్చు. ఎప్పుడైనా క్లెయిమ్ వచ్చిందనుకోండి, ఈ ఇన్ఫినైట్ అడ్వాంటేజ్తోని మీరు దాన్ని పే చేయవచ్చు. సో ఇది లైఫ్ టైం ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇది పే చేసిన తర్వాత మళ్ళీ మీ పాలసీలో ఈ కవరేజ్ అనేది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి ఎర్లీ యాక్సెస్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఎర్లీగా ఎవరైనా పాలసీ తీసుకుంటే అది 3 years పాలసీ తీసుకున్నారనుకోండి ఒకేసారి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20 lakhs రూపీస్ పాలసీ తీసుకున్నారు. సో 3 yearsకి కలిపి మీకు 60 lakhs రూపీస్ అవుతుంది. సో ఒకవేళ మీకు సింగిల్గా 60 lakhs రూపీస్ క్లెయిమ్ వచ్చింది అనుకోండి, ఈ 3 years కాకముందుకే మీకు క్లెయిమ్ వస్తే ఈ 60 lakhs రూపీస్ మీకు క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఈ 3 years పాలసీ తీసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి అగ్రిగేట్ డిస్కౌంట్. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఉదాహరణకి మీరు ప్రీమియం పే చేస్తున్నారు, మీకు ప్రీమియం ఎక్కువగా అనిపిస్తుంది, అప్పుడు మీరు దాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఈ అగ్రిగేట్ డిస్కౌంట్ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ లిమిట్ ఉంది, 25,000 ఉంది, 50,000 ఉంది, 1 lakh ఉంది. సో ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 రూపీస్ తీసుకున్నారనుకోండి, దానివల్ల మీకు ప్రీమియంలో డిస్కౌంట్ వస్తుంది. బట్ ఎప్పుడైతే మీకు క్లెయిమ్ వచ్చిందనుకోండి ఫస్ట్ మీరు 10,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఈ రైడర్ తీసుకోవడం వల్ల మీకు కలిగే బెనిఫిట్. ఇక్కడ డిస్కౌంట్ వస్తుంది, బట్ అక్కడ మీరు ఎప్పుడైనా క్లెయిమ్ వస్తే 10,000 రూపీస్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి సూపర్ చార్జ్ బోనస్. ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు క్లెయిమ్ వచ్చినా క్లెయిమ్ రాకున్నా క్లెయిమ్తో సంబంధం లేకుండా మీకు ఎవ్రీ ఇయర్ 100% పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మీ పాలసీ 10 lakhs రూపీస్ అనుకోండి, ఇంకొక 10 lakhs రూపీస్ పెంచుతారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేపిస్తారు కదా, మళ్ళీ 10 lakhs రూపీస్ పెంచడం జరుగుతుంది. అది ఈ రైడర్ వల్ల మీకు కలిగే బెనిఫిట్. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి అడ్వాన్స్ రైడర్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటిది అంటే మనకి ఆల్రెడీ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకోండి, వాటిని మనం నార్మల్గా హెల్త్ ఇన్సూరెన్స్లో 3 years తర్వాత కవర్ చేస్తారు. వాటిని ఏమంటారంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. సో వాటిని మీరు తగ్గించుకోవాలనుకుంటే 31 days తర్వాత కవర్ చేస్తారు ఈ రైడర్ మీరు యాడ్ చేయడం వల్ల. సో ఎవరికైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే బీపీ ఉండొచ్చు, ఆస్తమా ఉండొచ్చు, ఏదైనా, సో వాటిని మీరు రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఈ రైడర్ని మీరు తీసుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. సో ఎవ్రీ ఇయర్ మీకు హెల్త్ చెకప్ బెనిఫిట్ ఉంటుంది. మీకు ఇంటి దగ్గరకు వచ్చేసి వాళ్ళు మీకు హెల్త్ చెకప్ చేస్తారు. క్యాష్లెస్ బేస్గానే ఉంటుంది, మీరు ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ రైడర్ తీసుకోవడం వల్ల
మీకు ఈ బెనిఫిట్ లభిస్తుంది. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి ఓపీడీ కవర్. అంటే మీరు ఏదైనా డెంటల్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఐకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, లేకుంటే టెలికన్సల్టెన్సీ మీకు కావాలనుకుంటే ఈ రైడర్ మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి ఎంపవర్ హర్. అంటే ఇది ఫీమేల్కి సంబంధించింది. పీసీఓడి ట్రీట్మెంట్ కానివ్వండి, క్యాన్సర్ స్క్రీనింగ్ కానివ్వండి, సో ఇలాంటి దానికోసం ఒకవేళ మీకు ఈ బెనిఫిట్ కావాలనుకుంటే ఈ రైడర్ని మీరు యాడ్ చేసుకోండి. వచ్చేసి మనకి మెంటల్ వెల్ బీయింగ్. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మీకు మెంటల్ హెల్త్ స్క్రీనింగ్ కానివ్వండి, థెరపీ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, సో డైట్ కానివ్వండి, సో ఇలాంటి బెనిఫిట్స్ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఈ రైడర్ని మీరు యాడ్ చేసుకోండి. సో ఇది టాటా ఏఐజీ వారి సెలెక్ట్ ప్లాన్కి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.